తిరుపతి తిరుమల మీకు ఎట్లాగూ నమ్మకం లేదు, వెంకటేశ్వర స్వామి పట్ల మీకు నమ్మకం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా పలు సందర్భాల్లో మీరు చెప్పకనే చెప్పారు. దేవదేవుడికి సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటి పట్టు వస్త్రాల సమర్పణలో మీరు చేయడం లేదు. ఆ వెంకటేశ్వర స్వామికి వెళ్ళేటప్పుడు అన్య మతస్థులు వెళ్ళాలనుకున్నప్పుడు సంతకం పెట్టి వెళ్ళాలి అని అంటే మీరు ధిక్కరించి వెళ్ళారు. సంతకం పెట్టాల్సిందే అని ఇవాళ గట్టిగా చెప్పేటప్పటికి తిరుమలకి వెళ్ళడమే మానేశారు. ఇది తిరుమలకి మీరు ఇచ్చేటువంటి గౌరవం. ఎస్, మీ వ్యక్తిగతంగా మీరేమైనా చేసుకోండి. ఇక్కడ భక్తుల మనోభావాలు ఉంటాయి. కోట్లాది మంది దేవదేవుడుగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మీకెటువంటి అభిప్రాయం ఉండని మాకు అభ్యంతరం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి కోట్లాది మంది ప్రజానీకం ఉన్నారు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఆయన విషయంలోనైనా నిజాయితీగా ఉండండి, ఆయన విషయంలోనైనా చిత్తశుద్ధితో ఉండండి. మీకు ఇష్టం లేదు వదిలేయండి. ఇవాళ నమ్ముతున్నటువంటి మేమే చెప్తున్నాం, ఆయన్ని రాజకీయాల్లోకి లాగొద్దండి. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో తిరుమల ప్రాశస్త్యం తగ్గకూడదు. రాజకీయాలలో మనకు ఈ దుర్మార్గ ప్రచారం ఏం జరిగినా మనం ఆ వివాద రాజకీయ కోణంలో చూడకూడదు, చూడనివ్వకూడదు అనేటువంటిది. అందుకే ఎవ్వరు కూడా తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీసే రకంగా